అది భీమవరం అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో సందీప్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను బాగా పొలం ఉన్న వ్యక్తి. చాలా రకాల పంట పొలాలు పండిస్తూ ఉంటాడు. బాగా డబ్బు ఉండటం వల్ల ఊర్లో అతడికి మంచి గౌరవం కూడా ఉంటుంది. అలా ఉండగా అతను ఎప్పటిలా ఒకరోజు పొలానికి వెళ్తూ ఉండగా అక్కడ చెట్టు మీద ఒక చిన్న చిలుక పిల్ల ఎగరలేక ఎగరలేక పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. మొదట దాన్ని చూసి దాని తల్లొస్తుందిలే అనుకుంటాడు. ఇక తన పొలం పని చేసుకుని మధ్యాహ్నం భోజన సమయానికి అదే చెట్టు కిందకి వస్తాడు. అప్పటికి కూడా ఆ చిలుక అలాగే ఎగరలేక పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఇక అతను దాన్ని చూసి, పాపం తల్లి రాలేదనుకుంటా, దీనికి సహాయం చెయ్యాలి అని దాన్ని దగ్గరకు తీసుకుంటాడు. తను తింటున్న ఆహారం ఎతుకులే 4 పెడతాడు. ఆ చిలుక వాటిని తింటుంది. కొంచెం చిలుక భయపడుతూ ఉంటుంది. కానీ అతను దాన్ని మచ్చిక చేసుకొని నీళ్లు కూడా తాగిస్తాడు. ఇక దాన్ని ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంటి దగ్గర దాన్ని బాగా చూసుకుంటూ ఉంటాడు. అతని భార్య మైరా కూడా దాన్ని బాగా చూసుకుంటూ ఉంటుంది. అలా నెల రోజులు గడిచాయో లేదో పక్షికి రెక్కలు బాగా వచ్చి ఎగురుతూ ఉంటుంది. అది ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. అలా కేవలం తిరగటమే కాదు, మాటలు కూడా నేర్చుకుంటుంది. ఒకరోజు మైరా ఇంట్లో వంట చేస్తూ ఉండగా, అమ్మా, ఈరోజు నాన్న కోసం ప్రత్యేకంగా గుత్తొంకాయ కూర చేయి. నాన్న దాన్ని ఇష్టంగా తింటాడు. నేను పొలానికి క్యారేజ్ తీసుకొని వెళ్తాను. ఓ, తప్పకుండా చేస్తాను. మీ నాన్నగారి కంటే ముందు నీకు కూడా అదే ఇష్టం కదా. ఆ మాట వినగానే చిలుక పెద్దగా నవ్వుకుంటుంది. ఇంతలో అక్కడికి ఎవరో ఒక వ్యక్తి వస్తాడు. అమ్మా, సందీప్ గారున్నారా? అమ్మా, లోపలెవరున్నారు అని పిలుస్తాడు. వెంటనే చిలుక బయటకొస్తుంది. ఎవరండి మీరు అని అడుగుతుంది. చిలుక మాట్లాడడం చూసి అతను కొంచెం ఆశ్చర్యపోతాడు. సందీప్ గారు లేరా అమ్మా? నాన్నగారు పొలం వెళ్ళారు. సాయంత్రం 3 గంటలకు వస్తారు. ఆ మాట విన్న అతను, అవునా, 3 గంటలకొస్తారా? నాకేమో కొంచెం డబ్బు అవసరం ఉంది అని చిన్నగా తనలో తాను అనుకుంటాడు. ఇంతలో మైరా బయటకొస్తుంది. ఏం సుందరయ్య, ఏం కావాలి? ఏం లేదమ్మా, కొంచెం బాగా డబ్బులు అవసరం ఉంది. అందుకే సందీప్ గారి కోసం వచ్చాను. అన్నీ అబద్ధాలే. రోజు పేకాట ఆడతాడు, తాగుతాడు, తిరుగుతాడు. డబ్బులు మొత్తం పేకాట్లో పెడతాడు. డబ్బుల అవసరం కూడా పేకాట్లో గెలిచిన అతనికి ఇవ్వడం కోసమే. ఆ మాట వినగానే మైరా సుందరయ్యని నిజమేనా అని అడుగుతుంది. సుందరయ్య ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. దాన్ని చూసి మైరా సరే అన్నట్టుగా లోపలికి వెళ్తుంది. చిలక్ కూడా లోపలికి వెళ్తుంది. నీకు సుందరయ్య విషయం ఎలా తెలుసు? ఊరు మొత్తం తిరిగేదాన్ని. ఎవరు ఏం చేస్తున్నారో ఆ మాత్రం తెలీదా? నువ్వు త్వరగా వంట చెయ్యమ్మా, నిన్న నాన్నకి క్యారేజ్ తీసుకుని వెళ్ళాలి. చేస్తూనే ఉన్నాను కదా, ఎందుకు తొందరపడతావు? అని మైరా అంటుంది. అందుకు తను కూడా సరే అన్నట్టుగా మాట్లాడుతుంది. కొంచెంసేపు తర్వాత వంట సిద్ధమైతే చిలుక క్యారేజ్ తీసుకొని పొలానికి బయలుదేరుతూ ఉంటుంది. మార్గ మధ్యలో ఒక తోటలో పండ్లు కోస్తూ ఒక ఆమె కనిపిస్తుంది. మిమ్మల్ని కాపలాగా ఉంచుతుంది దీనికోసమేనా? ఒక యజమానికి నమ్మకస్తులుగా ఉండడం కూడా రాదా? బుద్ధి లేకుండా ఇలా చేయడం సరైంది కాదు. నేను మా నాన్నకి చెబితే మీ పని ఊడిపోతుంది. ఆ మాట చిలుక అనగానే, దయచేసి అలా చెప్పకు చిలకమ్మ. బుద్ధి గడ్డి తినేలా చేశాను. నేను దొంగతనం చేస్తున్న విషయం నువ్వు వెళ్ళి సందీప్ గారికి చెప్తే నన్ను పనిలోకి రానియడు. పని లేకపోతే నేను నా కుటుంబం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సరే, నేనేం చెప్పను, ఇంకెప్పుడు ఇలా నువ్వు చేయకో అని చిలుక అంటుంది. అందుకు తను సరే అని తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఇక చిలుక అక్కడి నుంచి సరాసరి పొలానికి వెళ్తుంది. నాన్నగారు, మీకోసం నేను క్యారేజ్ తీసుకొని వచ్చాను. భోజనం చేసిన తర్వాత మీ పని మీరు చేసుకోండి అని చిలుక అంటుంది. అందుకు సందీప్ సరే అంటాడు. భోజనం చేయడానికి వస్తాడు. ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. ఆ తర్వాత చిలుక అలా పొలం మీద తిరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళ తోటలో కూడా తిరుగుతూ ఉంటుంది. ఊర్లో అన్ని విషయాలు గమనిస్తూ ఉంటుంది ఆ చిలుక. ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా చిలుక వాళ్ళని మందలిస్తుంది. మొత్తానికి అదొక సీసీ కెమెరాలాగా మారిపోతుంది ఆ ఊరికి. అందుకే ప్రజలందరూ కూడా భయపడి తప్పులు చేయటమే మానేస్తారు. అలా ఉండగా ఒకరోజు సందీప్ ఇంట్లో దొంగతనం జరుగుతుంది. ఎవరో ఆ చిలుకని తీసుకుని వెళ్ళిపోతారు. సందీప్ మైరా ఇద్దరూ బాధపడతారు. చిలుకని ఎవరు తీసుకువెళ్ళిపోయారా అని అనుకుంటూ ఉంటారు. ఆ రోజు ఊరి మొత్తానికి ఆ విషయం తెలుస్తుంది. ఎవరో చిలుకని తీసుకువెళ్ళిపోయారు అని. కొందరు చిలుక గురించి, చాలా మంచి చిలక. నాకు ఆకలంటే వాళ్ళ తోటలో పండ్లు తీసుకొని వచ్చేది.
సందీప్ గారి చేత నాకు సహాయం కూడా చేయించింది. చాలా మంచిది. అని చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది. మరికొందరైతే ఆ చిలుక చాలా తెలివైంది అని, ఊరిలో ఎక్కడ ఉన్నా ఎవరన్నా పేకాట ఆడినా సారా కాసినా వెంటనే పోలీసులకు చెప్పేది అని, అప్పటినుంచి ఆ చిలక్కి భయపడి ఎవరు కూడా తప్పుడు పనులు చేసేవాళ్ళు కాదు అని ఊరి ప్రజలందరూ కూడా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. చిలుకని తిట్టుకునేవాళ్ళు కొందరుంటారు. పోతే పోయిందిలే, మంచి పని చేశారు. అదున్న దగ్గర నుంచి అందరూ భయపడి చేస్తున్నారు. మంచి పని జరిగింది అని తిట్టుకునేవాళ్ళు ఉంటారు. పాపం ఏదేమైనా సరే సందీప్ మైరాలు చిలుక పోయినందుకు చాలా బాధపడతారు. ఒక 2-3 రోజుల తర్వాత చిలుక వాళ్ళ ఇంటి ముందు చనిపోయి కనిపిస్తుంది. ఇదంతా ఎవరో కావాలనే చేశారు అని వాళ్ళిద్దరికీ అనిపిస్తుంది. మైరా సందీప్ ఇద్దరూ ఏడుస్తూ ఉంటారు. ఎవరో ఇది కావాలనే చేశారు. చిలుక అందరికీ మంచి చేసింది కానీ చెడు ఎవరికీ చేయలేదు కదా. ఊర్లో ఎంతమంది జీవితాల్ని ఇది మార్చింది. ఊరు సురక్షితంగా ఉందంటే అది ఈ చిలుక వల్లే. ఆ విషయం కూడా అందరికీ తెలుసు. ఇలా చేయటం అస్సలు మంచిది కాదు. ఒక్క చిలుకుంటేనే కదా ఇలా చేసింది. 100 చిలుకల్ని తీసుకొచ్చి పెంచుతాను, ఈ ఊరికి కాపలాగా ఉంచుతాను. అప్పుడు కూడా ఇలాగే చేస్తారా? ఇలా చేస్తే ఇంకొక 200 చిలుకల్ని తీసుకొస్తాను అని వాళ్ళిద్దరూ అంటారు. తాము అనుకున్నట్లుగానే కొన్ని చిలుకల్ని తీసుకొచ్చి పెంచుకుంటూ ఉంటారు. అవి పెద్దగా మారి ఊరి మొత్తానికి కాపలాగా ఉంటాయి. ఎవరు ఏ తప్పుడు పని చేయాలన్నా కూడా భయపడుతూ ఉంటారు. ఇక అప్పటినుంచి ఊరిలో దొంగతనాలు జరగవు, పేకాట ఆడరు, సారాయి కాయటం లాంటివి కూడా జరగవు. ఊరి ప్రజలందరూ కూడా కంటి నిండా హాయిగా నిద్రపోతూ ఉంటారు. దీనంతటికీ కారణమైన సందీప్ కుటుంబానికి ఊరి ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇది వాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.